ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర సెటిల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన జరగబోయే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం అరట్లకట్ట గ్రామంలో రూరల్ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, రూరల్ ఎన్నికల పరిశీలకులు బీసీ చైర్మన్ కుడుపూడి సత్యబాబుతో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల ఉపాధ్యాయులను, గ్రామంలో గల పట్టభద్రులను కలిసి బ్యాలెట్ నమూనా పత్రాన్ని పంపిణీ చేశారు. పేరాబత్తుల రాజశేఖర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మట్టా ప్రకాష్ గౌడ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారు ఆ రోజు చెప్పారు డిఎస్సి ప్రకటిస్తానని. అదేవిధంగా 16,347 పోస్టులు డిఎస్సి ప్రకటించారు. అదేవిధంగా కానిస్టేబుల్కి 6,900 ఉద్యోగాలు ప్రకటించారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి మరి ఇచ్చే విధంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఆయన ఒకటే చేస్తున్నారు. ఆయన ఏంటంటే అభివృద్ధి, యువతని ఎలా అభివృద్ధి చేయాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ఎక్కడికి పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టించే వాళ్ళని అందరినీ కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఆయన హైటెక్ సిటీ కింద, మన హైదరాబాద్ హైటెక్ సిటీ కింద 3 సంవత్సరాల్లో మార్చగలరని చెప్పి మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి హైటెక్ సిటీని, మన హైదరాబాద్ని ఎంతలాగా రూపుదిద్దారో అందరికీ తెలుసు. తెలంగాణ ఈరోజు అనుభవిస్తుందంటే ఓన్లీ నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా యువత కూడా, ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అందరం బాగుంటామని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకి ఏకపక్షాన ఒకటే విధంగా, ఒకటే లక్ష్యంగా మరి ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారికి అఖండ మెజార్టీ వచ్చే విధంగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పి నేను ఈరోజు చెప్తున్నాను. అందరూ కూడా మా అందరికీ సపోర్ట్ చేస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఈ అరటికట్ల గ్రామంలో కూడా మా కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ మన కూటమి అభ్యర్థిని గెలిపించే పనిలోనే ఈ 2 నెలల మట్టి, ఈ 4 రోజుల మట్టి కూడా అత్యంత శ్రమిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మార్చి 3వ తారీఖుని పేరాబత్తుల రాజశేఖర్ గారు విజయ ర్యాలీలో పాల్గొందామని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రత్యేకంగా ఎలా తీసుకొచ్చి ఓటు వేయాలో కూడా వాళ్ళందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి రేపు రాబోయే 27వ తారీఖు నాడు ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖర్ గారికి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఓటు అడిగే హక్కు ఎన్డీఏ కూటమికే ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో కూడా అందరికీ తెలుసు. ముఖ్యంగా టీచర్ల మీద ఎన్ని కేసులు పెట్టారో వాళ్ళ ఒకసారి గతంలో కూడా మనం చూసాం. అలాగే ఈ 4 సంవత్సరాల 5 సంవత్సరాలు కూడా రైతులను కానీ మొత్తం ఒక్కరు కాదు, మొత్తం ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ కూడా బాధ పెట్టడం జరిగింది. ఆ విధంగా జనాలందరూ కూడా స్పందించి ఎక్కడైతే మేము ఊహించిన విధంగా 161 సీటు ఇచ్చి భారీ మెజార్టీతో ఎన్డీఏ కూటమిని గెలిపించడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో కూడా ఎక్కడా కూడా సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ ప్రతిదీ కూడా 2 కళ్ళ కింద నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే మాకు చాలా వాళ్ళు ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ కానీ చాలా ఆప్యాయతగా మమ్మల్ని పలకరించడం జరుగుతుంది. పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రూరల్లో ఉన్న కార్యకర్తలు ముఖ్యంగా అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ 4 రోజుల నుంచి కూడా అన్ని పనులు కూడా పక్కన పెట్టి అందరూ కూడా కలిసి పనిచేస్తూ పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి అందరూ కూడా పనిచేస్తున్నందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.